ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్ శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేత రాజ్యసభ ఎంపీ సాయిరెడ్డిని తీసుకువచ్చారు. ఇప్పటికే దీనిపై విజయసాయిరెడ్డి ఒకసారి మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన ఈ విషయంపై ట్వీట్ చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజీవిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కలింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్లో మొట్టమొదటిగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిగా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి వస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోనూ అనైతిక అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను అని ఆయన ట్వీట్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద చల్లుతున్నారని ఆయన ఇటీవలే మండిపడ్డారు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఇలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రచారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తా అని ఇటీవల ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేయగా, నేడు శాంతి తన కూతురితో సమానమని స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.